వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఏం ప్రకటించాలి? యెహోవా మంచివాడని ప్రకటించాలంట. వృద్ధాప్యానికి రావడంతో ఏమైపోతాయండి? ఏమవుతాయండి? చాడీలు మొదలవుతూ ఉంటాయి. ఇదిగో నీ కుటుంబం అట్ట, నా కుటుంబం ఇట్ట, నీ కుటుంబం అట్ట, నా కుటుంబం ఇట్ట, నీ కోళ్ళట్ట, నా కోళ్ళు ఇట్ట, నీ కొడుకట్ట, నా కొడుకిట్ట, ఈ మొదలవుతుంది అంటండి కొంచెం వృద్ధాప్యంలోకి వెళ్ళటంతో. అందుకోసం బైబిల్ అంటుంది కదా, ముసలమ్మ ముచ్చట్లు మీరు విడిచిపెట్టమంటాడు తిమోతి పత్రికలో. వృద్ధులు కొండగత్తులుగా ఉండొద్దంటాడు. అర్థమవుతుంది? వృద్ధులు కొండగత్తులుగా ఉండొద్దంటాడు. దేని గురించి వృద్ధులు మాట్లాడుకోవాలంటే యెహోవా మంచివాడనే మాట ప్రసిద్ధి చేయటం కోసము వాళ్ళకు వృద్ధాప్యంలో ప్రభు ఏమిస్తున్నాడు? సారాన్ని ఇస్తున్నాడంటండి. పచ్చగా ఉండటానికి కృపనిస్తున్నాడంట. కాబట్టి వృద్ధాప్యంలో నువ్వు ఏం ప్రకటించాలి అంటే, నీ మనవరాల గురించి కాదు, నీ కొడుకు గురించి కాదు, నీ కోడల గురించి కాదు, లేకపోతే నీ అల్లుడి గురించి కాదంటండి, యేసయ్య మంచివాడని చెప్పాలట వృద్ధాప్యంలో నువ్వు. హల్లెలూయా. వృద్ధాప్యంలో పోవడంతో ఏమంటారండి? ఇదిగో నా అల్లుడు బంగారం అండి, మా కోడలు బంగారం అండి. ఒక మామగారు చెప్తున్నారు కోడల గురించి, నా కోడలు అయ్యగారు అసలు నన్ను చూస్తూ వారవట్లేదు అయ్యగారు. ఏం మొదలవుతాయండి? ఇవే, కోడళ్ళారా అత్తగారులు మంచిగా చూసుకోవాలి, మరి అత్తగారులారా కోడళ్ళు మంచిగా చూసుకోవాలి. బైబిల్ అంటుంది కుటుంబ వ్యవస్థ బాగుండాలంటే, మంచిగా ఉండాలంట. కుటుంబాల్లో ఎక్కువ ఏం వస్తుంటాయి, కానీ వృద్ధాప్యంలో వాళ్ళు సారం కలిగి పచ్చగా ఉంటారంట. కోడళ్ళు ఎలా చూసుకోవాలి? అత్తమామల్ని ఒక తల్లిదండ్రులా చూసుకోవాలట. అత్తమామలు ఎలా చూసుకోవాలి? కోడళ్ళని ఒక కుమార్తెలాగా చూసుకోవాలంట. ఇటువంటి అనురాగము, ఆత్మీయత కుటుంబంలో ఉందనుకోండి, ఎంత బాగుంటుందండి. అత్తలారా మీ కోడళ్ళు మంచిగా చూసుకోండి. మీకు కూతుళ్ళే కాదు, పొద్దాక మీ కోడళ్ళు కూడా మంచి చూసుకోండి. వాళ్ళు పొరుగింటి ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళని కూడా మంచి చూసుకోవాలంట. ఇలా మంచి బాండింగ్ ఉండాలి కుటుంబాలలో, మంచి బాండింగ్ ఉండాలి, మంచి ఐక్యత ఉండాలి. ఆ ఐక్యత ఉంటే ఆ కుటుంబాలు ఎంత బ్లెస్సింగ్గా ఉంటాయండి, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయి.